హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ సీనరీ చూశాను. అసలు చాలా బటర్ఫ్లైస్, ఒక బటర్ఫ్లై పార్క్ లాగా అనిపించింది నాకైతే. నా కెమెరాలో క్లారిటీ సరిగా లేకపోవడం వల్ల అలాగుంది, కానీ అక్కడ ఉండే ప్లేస్కి ఆ బటర్ఫ్లైస్కి ఉండేదానికి అస్సలు ఏం సెట్ అవ్వలేదు. అంతా అది ఎవరు వెళ్ళరు అక్కడికి, ముళ్ళ చెట్లు అవంతా ఉంటాయి. కానీ ఆ బటర్ఫ్లైలు, ఎన్ని బటర్ఫ్లైలు చూడండి అసలు. చాలా రోజులైంది ఇలాగ బటర్ఫ్లైస్ చూసి నేను, అందుకని ఈ వీడియో తీశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇంకా పొలం దగ్గరికి వచ్చేసాను. నేను వచ్చేసరికి పైర్ మిషన్ వచ్చేసినింది, స్టార్ట్ కూడా చేసినింది. ఇది కొత్త మిషను, మా పొలంలోకే వచ్చి ఫస్ట్ టైం స్టార్ట్ చేయడము. కోత అనేది, కసువు అనేది తుక్కు తుక్కుగా అయిపోతూ ఉంది. కొంచెము బ్లేడ్స్ అవి సరి చేసుకోవాలి అని చెప్పారు. ఒక ట్రయల్ లాగా ఈ కై అయితే మొత్తం కోసి చూశారు. చాలా తుక్కు అయిపోయింది. మాకుండేది అంతంత చిన్న పైరు, ఈసారి గ్రోత్ లేకుండా చిన్నగా వచ్చింది. దాన్ని కూడా తుక్కు చేసింది. చెప్తా ఉండము, ఇలాగ తుక్కు తుక్కుగా అయిపోతూ ఉంది. ఇంకా వడ్లు ఏం రాలేదు, కానీ ఈ కసువు మాత్రమే చాలా తుక్కు తుక్కు అయిపోతుందని చెప్పాము. ఇంకా కొత్త మిషన్ కదా, మిషన్ రిపేర్ చేసే వాళ్ళు కూడా ఒక నలుగురు వచ్చి చూస్తూ ఉన్నారు మిషన్ ఎలా పనిచేస్తుంది అనేసి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 2 hours కానీ కంటిన్యూగా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మిషన్ అనేది సెట్ అయిపోతుంది అనేసి అంటూ ఉన్నారు. 2 కైలు కలిపి ఒకసారి కోయేస్తారు, అంటే స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ ఇలాగ ముందరికి రావడము, అలాగ చుట్టూరు కోసేస్తారు. వీడియోలో అర్థమవుతుంది చూడండి. అక్కడి చుట్టూరు అలా కోసుకుంటూ వచ్చేస్తారు. ఇంకా 2 rounds అలా తిరిగిన తర్వాత స్టాప్ చేయించేసాము. వద్దు ఇంకా అంటే ఆ ట్యాంక్ అనేది నిండిన తర్వాత స్టాప్ చేయించేసాము. చూడండి, కొత్త బండి, పూలమాల కూడా వేస్తున్నారు బండికి. అంటే కిందకి బాగా కట్ చేస్తూ ఉండరు, కానీ కసువు తుక్కు తుక్కు అయిపోతుంది. మళ్ళీ వడ్లు ట్యాంక్ నుంచి వడ్లు వస్తాయి కదా, అప్పుడు కూడా మట్టి పెడలు అనేవి, అంటే చిన్న చిన్న మట్టి పెడలు అనేవి వడ్లుతో పాటు వచ్చేసాయి. ఇంకా అలాగుంటే తీసుకోరు కదా, వడ్లు వ్యాపారం చేసే వాళ్ళు మట్టి పెడలు ఉంటే తీసుకోరు కదా అనేసి ఇది కసువు తుక్కు అయిపోతూ ఉంది. ఇలా వడ్లుతో మట్టి పెడలు, అదేవిధంగా కసువు కూడా ఇంత మన వేలంత సైజు కసువు తుక్కు తుక్కుగా వడ్లుతో సహా వస్తూ ఉంది. ఇంకా స్టాప్ చేయించేసాము, ఇలాగ అంతా వస్తూ ఉంది అనేసి. ఇంకా మిషన్ వాళ్ళు కూడా వచ్చి చూసి కొంచెం ఆ బ్లేడ్స్ అవంతా కూడా సరి చేశారు. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా హార్వెస్ట్ ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు రిపేర్ చేసుకునే దానికి సరిపోయింది. ఇంకా 6:30 అలాగ అయిపోయింది. నేనేమో ఇంటికి వచ్చేసాను. టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే టైం ఎంత సేవ్ అవుతుంది కదా. మామూలుగా ముందైతే వరి కోత అంటే ఒక 2 వారాలైనా ఉంటుంది. పైరు కొయ్యడం కానీ, కోతలు అయిన తర్వాత వాటిని అంతా కూడా మోపులు కట్టి పట్టేసి ఆ మోపులంతా కూడా వేసి ట్రాక్టర్తో తొక్కించి కసువు అంతా కూడా ఎత్తి మళ్ళీ ఆ వడ్లంతా కూడా తూర్పాను, గాలి వచ్చినప్పుడు తూర్పాను పెట్టి మళ్ళీ ఆ వడ్లు ఎండబెట్టుకొని అలాగ ఉండేది ప్రాసెస్ అంతా కూడా. అన్నీ కూడా అంటే అందరూ సరిపడా పనివాళ్ళు, కూలోళ్ళు అంతా వచ్చి ఆ ప్రాసెస్ అనేది 2 weeks అయినా అవుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు కోత మిషన్ వస్తూ ఉందంటే అంత కట్ చేయించేసి పక్క రోజు కాటాకేసేయడమే. ఎంత మ్యాన్ పవరు, అదేవిధంగా టైం సేవ్ అయినా కూడా ఈ మిషన్తో కోయడం వల్ల కసువు అనేది తొక్కుగా అయిపోతుంది. నాకు బాగా గుర్తుంది, మేము చిన్నప్పుడు అంతా కూడా ఈ వరి కోతలు అలాంటప్పుడు అన్నంలంతా కూడా తీసుకునేది, వాళ్ళకి పెట్టి వాళ్ళతో అంతా కూడా మాట్లాడి చాలా మెమరీస్ ఉన్నాయి అలాగా. కానీ ఇప్పుడు అలాగేం లేదు. పైరు నాటేదానికి మిషన్ వస్తుందా, పైరు కోసేదానికి మిషన్ వస్తుందా, అంతే. ఇవేనండి ఒక ట్రక్వి వడ్లు. చాలా దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చింది ఈసారి. నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాను ఎన్ని వడ్లు వచ్చాయి, అదేవిధంగా మూట ఎంతకు పోయిందనేసి.
ఇంక నేను బయలుదేరి ఇంటికి వచ్చేసాను. దట్స్ అబౌట్ టుడే వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.